వెంట పల్లెలో వేడి పలా లాగించే పొలా వాసన ముక్కు పుట్టాలని అద్దర పడుతుంది పో. మళ్ళీ ఏమైంది సీతారత్నం? సుబ్బయ్య బాబాయ్ బంగారు పువ్వు ఎదురా అన్నం కింద దాక్కొని ఉంటది, తినేస్తాను. బాబాయ్ బంగారు పువ్వు లేని కంచంలో నువ్వు తింటావా? పర్లేదు సీతారత్నం, ఆకలేస్తుంది, తినేస్తాను. వద్దు. అయ్యోయ్. ఎరా బంగారు పువ్వు లేని కంచంలో బాబాయ్ కన్నం పెడతారా? ఇదిగో సీతారత్నం, నా మీద నీకున్న ప్రేమ, ఆత్మీయత, అనురాగం, ఆర్ద్రత నాకు అర్థమైంది. ఆకలేస్తుంది, తినేస్తానే. లేదు సుబ్బయ్య బాబాయ్ నిన్ను తిన్నామను. ఏ? బంగారు పువ్వు ఉన్న కంచంలోనే నువ్వు తినాలి. ఏం పర్లేదు సీతారత్నం, నేను తినేస్తాను. వదులు. బాబాయ్ బంగారు పువ్వు. నాకు వద్దు. బాబాయ్ బంగారు నాకు పువ్వు. వద్దు. బాబాయ్ నాకు బంగారు వద్దు. పువ్వు. నాకు కావాలి. అరే, 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 బాబాయ్ గారు అప్పడం తినరా? తిను, దా, తిను, తిను, తినరా? నా డొక్కుగా ఏం తినకుండా నువ్వు తింటామంటరా? తింటామంటరా నువ్వు? ఏమండి, ఆ సీతారత్నం గారికి ఏమైనా మూల శంక ఉందా? ఆ సుబ్బయ్య బాబాయ్ నోటి కాడ కూడి తీస్తాడు, ప్లేట్ విసిరేస్తాడు, గ్లాసు విసిరేస్తాడు. వాడికి గ్యారెంటీగా మూల సంఖ్య. అయిపోయింది, చెప్పరు ఆయన, ఇంకా కని చెప్పరు. వాడికి మూల సంఖ్య ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, షుగర్ ఉంటే ఏంటి, ఏమిటయ్యా నీ ప్రశ్నలు? ఆయన పెద్దనాన్నగానే తిట్టి ఆయన రిటైర్ చేస్తారేంటండి? ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదరా. చూడు బ్రదర్, చూసా. ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు, నువ్వేమో కథలో బొక్కలన్నీ ఎదుగుతున్నావు. నా దృష్టిలో నీకన్నా ఇతనే తెలివైన వాడు. చిన్న పారి. ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవడానిక? ఇది విత్ షుగరా వితౌట్ షుగర్? మనకు కాదయ్యా, మరి? ఆ పుట్టలో పాముకు పోయటం. పాముకి పాలా? ఏంట్రా బుస్సు? దాని పాలు మీరు తాగేస్తున్నారు. ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది. ఎలా? ప్రతి వాడు భయపెట్టేవాడు. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏం ధర్మయ్య, బాగున్నారా? బాగున్నా అమ్మాయి? బాగున్నాను సురమత్త. మొన్న మీ అబ్బాయిని చూసానప్పా, కత్తిలో ఉన్నాడు. మన వాళ్ళనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. సూరమ్మత్త సంబంధంతో రెడీగా ఉంది, నువ్వు కూడా రెడీగా ఉండు. నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. నీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఒకరు లైన్ లో పెట్టాను. ఎస్, లైన్ లో ఏంటే చిలిపిదను. కోత అక్కడ పిల్లలతో ఆడుతుంది, పద కెలుకుదాం. అల్లుడు పిల్లలతో కోతను అస్సలు టచ్ చేయకూడదు, కొరుకుతుంది. కట్ చేద్దాం. ఏంటిది? తోక. అలాగే పర్లేదు. మావా, ఈ ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చినాయో. నా ఫోటోలోకి ఏవో ప్లీజ్ 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 ప్లీజ్. వచ్చి తీసుకోలేవేంటి, దిగి తీసుకో. నిచ్చెనుందిగా, నువ్వే పైకొచ్చి. కావాలంటే నువ్వే రాబోయ్. చూడు. ఏంటి అలా కొడతావు? ఫోటోలు ఇస్రు, నేను పట్టుకుంటా. క్యాచ్. నిచ్చిన తీసేసా. ఇప్పుడేం చేస్తావు? నేను పట్టుకుపోతా. నిచ్చిన గిచ్చిన అక్కర్లేదు, నువ్వు దూకేసాయి, నేను పట్టుకుంటా. ఆశ దోశ, నీ ఐడియా నాకు తెలుసు. నేను అస్సలు రాను, ఇక్కడే కూర్చుంటా చూస్తూ. సరే కూర్చో. ఏ పావు 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 పావు, నీ వెనకాల పావు. వామో వామో, ఇలాంటి సీన్ నా జీవితంలోనే చూడలేదు బాబో. ఏ పిల్లలరా దేవుడా. సుబ్బయ్య బాబాయ్ కొంచెం తిండి ఎక్కువైనట్టుంది, భుక్తాయాసం. సుబ్బయ్య బాబాయ్ మా తమ్ముడు మా మరదలు. నమస్కారం అండి. మీరు మహాభోజన ప్రియులట కదా, మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను. మీరు తినే పెళ్లి విస్తల్లో కనీసం 5 గారెలు, 10 బూరెలు, 15 సున్నుండ్లు, 20 అరిసెలు. అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయిరా. అన్ని వారి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు. చెప్పి తెచ్చాను కదా. నేను చెప్తే నాకు అదో తృప్తి. బాబాయ్ ఆనంద బాష్పాలా? నా ఏడుపు మీకు ఆనంద బాష్పాల్లా అనిపిస్తున్నారా? కాఫీ అన్నారు, గ్లాస్ ఇసురు కొట్టారు, తిండి పెడతా ఉన్నారు, పళ్ళెం పెట్టారు, కడుపులో ఎలికలు చిచి
పందికొక్కులు తిరుగుతున్నారా? ఏమ్మా మీ ఇద్దరు మగోళ్ళు ఈళ్ళేనా? ఇంతకంటే దైతులు ఎవరు దొరకలేదమ్మా మీకు. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని ఇద్దరిని కన్నాడే మా పితాజీ. వారికి తాంబూలం ఇవ్వండి. బాబాయ్ సూపర్ బాబాయ్, చిట్టి చివరగా కిల్లి తెచ్చా నీకోసం స్పెషల్ కిల్లి. ఏం పెట్టి తెచ్చారనరా కిళ్ళి ఇయడానికి? నిన్ను తగలేయ్యా ఇలా. పెళ్లి సందడంటే ఎలానే ఉంటుంది మరి. విత్ లవ్ వశిష్ఠ. ఏమా కోత ఎక్కడా? ఆ కోతి పక్క ఎనుకున్నారా? ఆ పద, దానికి లవ్ లెటర్ ఇవ్వాలి. నా జాతకం చెప్పు, నీకు డబ్బులు ఇస్తా. చెప్తాను తల్లి. ఏయ్, కోతి, లేకు. నీ జాతకం తర్వాత చెప్పించుకుంది కానీ పో. ఇదిగో సోదమ్మాయి. ఏ దొంగ పీకే, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏ ఆగు, 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 ఆగు. అయినా నీ డిస్టర్బెన్స్ ఏంటి మధ్యలో? అక్కడ సీరియస్ గా నేను సోది వింటుంటే. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒకటి ఇవ్వాలి. ఇంపార్టెంట్ విషయమా? హా. నాకా? హా. ఏం చెప్పు. అంటే అది ఎలా చెప్పాలబ్బా? నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను సర్చ్ చెప్పించుకొచ్చేస్తా. హ? ఏ ఏంటి? నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నువ్వు సోదంటావేంటి? నీకు నీ మ్యాటర్ ఇంపార్టెంట్ అయితే నాకు నా సోదే ఇంపార్టెంట్. సోదిలో సొల్లు తప్ప సొల్యూషన్ ఉండదమ్మా. దాంట్లో ఏం ఇంపార్టెంట్ ఉంది? సోదంటే మన జాతకంలో ఫ్యూచర్ గురించి చెప్పటం తెలుసుకోవాలిగా. జీవితంలో జాతకాలు నమ్ముకుంటే మిగిలే జ్ఞాపకాలే. మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి. రాత నుదుటి మీద ఉంటే గీత చేతి మీద ఉంటుంది. ఒకటి కీలం, మరొకటి చెరపలం. హలో, కొంచెం స్పీడ్ తగ్గియమ్మా నువ్వు. గీతలు మన చేతిలో ఉంటాయి కాబట్టి జీవితం కూడా మన చేతిలోనే ఉంటుంది. ఏ నీ ఫోనే ఎవరంట? అర్జెంట్ రాకపోతే కట్ చేస్తారు. లేదో చూస్తున్నా. ఇదిగో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన ఫేట్ లో ఏం రాసుంటే అదే ఫైనల్ డెస్టినీ. మన ప్రయత్నం, విజన్, విల్ పవర్ ఉంటేనే మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేదే నా నమ్మకం. అదే నిజం. అవునా? ఓకే, అయితే నీ విల్ పవర్ కి ఒక చిన్న టెస్ట్. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. నీ విల్ పవర్ తో నన్ను కనిపెట్టి నీ ఇంపార్టెంట్ విషయం చెప్పు. విల్ పవర్ ఆర్ డెస్టినీ? చూద్దాం. నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇదిగో, పల్లవి అడ్రస్ అడగకూడదు. నో చీటింగ్. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. అల్లుడు, ఇప్పుడు ఈ కార్డు ఏం చేస్తావమ్మా? నాకిస్తావా? ముందే డబుల్ బొక్క అంటే నీకేయడం ఇంకా పెద్ద బొక్క. ఛే! అయ్యయ్యయ్యయ్యో. నీ బ్యాడ్ టైం కాకపోతే నీ కార్డు మునిగిపోయింది, నీ ప్రేమ మునిగిపోయింది. నీకు పిల్లని చూడాలంటే సూరమ్మతే దిక్కు గతి. హలో, అది పడింది బిందెలో, గోదావరిలో కాదు కొట్టుకుపోవడానికి. అదైతే స్పీడ్ కట్టేసాడు, లేకపోతే ఆడ బతుకులాగే నీ బతుకు కూడా అయిపోతుంది. అది చూద్దాం. చూస్తారట, చూస్తారు. సుబ్బయ్య బాబాయ్ పెద్ద అక్షంతలేడు అని పిలుస్తున్నాడు. సుబ్బయ్య సుబ్బయ్య బాబాయ్ ఇదిగో సాడే పుట్టే సుబ్బయ్య బాబాయ్. ఇంకెక్కడ సుబ్బయ్య బాబాయ్? అదిగోని భోజనం బాగా మెక్కి ఆ బస్తాల మీద పడుకున్నాడు. ఎంత చక్కగా విష్ణుమూర్తిలా పడుకున్నారు చూడు. నువ్వు దగ్గరే ఉండు, మంచి మడత వచ్చేసి పడుకోబెట్టు. సుబ్బయ్య బాబాయ్ ఏంటి అర్థమేంటి? ఆ పిఠాపురం జమీందారు కుర్చీ చేశారు కదరా, దాని అడుగు అంతా మేకులే. అన్నం అడిగితే తోశారు, కాపీ అడిగితే తోశారు, చివరికి నీళ్ళు అడిగినా తోశారు. మేకులు గుచ్చుకొని గుచ్చుకొని ఇది పరిస్థితి. లేవలేను, కూర్చోలేను. ఈ బ్యాడ్ టైం నెతుకుతున్నావా? కనిపించట్లేదే. నువ్వు ఇంటికి వెళ్లే లోపల అమ్మాయిని వెతికి తీసుకొస్తా. హారతి పళ్ళంతో రెడీగా ఉండు. అప్పుడు చూద్దాం ఎవరిది బ్యాడ్ టైం. చూద్దాం. మామా, ఇదే పల్లవి చదివే కాలేజ్. అయితే నీ గుంట కూడా ఇక్కడే ఉంటది. అవును. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని చూసారా? మేము చూడలేదు. లేదండి, చూడలేదు.
కాలేజ్ కాదండి. లా ఫెయిల్యూర్ అంటే గేమ్ ఫెయిల్యూర్. వాడు లవ్ లో ఫెయిల్యూర్, గేమ్ లో కూడా ఫెయిల్ అవుతాడు సార్. గుడ్, అడ్వాంటేజ్ తీసుకో. శేఖర్, సార్ నువ్వు న్యాయంగా గెలుస్తావో చీట్ చేసి గెలుస్తావో నాకు తెలియదు. ఇదిగో అడ్వాన్స్. గెలిస్తే 10 రెట్లు ఎక్కువ అమౌంట్ ఇస్తాను. రిజల్ట్ కోర్టులో చూసుకోండి, మిగతా బ్యాలెన్స్ రెడీ చేసుకోండి. దెన్ డూ ఇట్.